ఈరోజు మనం ఏపీ 10th క్లాస్ 2026 to 2027 బ్యాచ్ యొక్క ఇంగ్లీష్ సబ్జెక్ట్లో లెసన్ 6 గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇది యాక్చువల్లీ పార్ట్ 2 అనమాట. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో అనేది కంప్లీట్ అయింది. మీరు కానీ చూడకపోతే నా ఛానల్ ప్లేలిస్ట్లో మీకు వీడియో ఉంటుంది. సో వీడియో చూడండి, అది చూస్తే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో లెట్స్ కంటిన్యూ అవర్ స్టోరీ. The days passed peacefully at Basra, but I dreaded the prospect of transporting Mills to England and to Camusferna. The British airline to London would not fly animals, so I booked a flight to Paris on another airline and from there to London. అయితే ఏమైంది, మిస్ బిల్తో తను చాలా హ్యాపీగా ఉన్నాడు, పీస్ఫుల్గా అన్ని రోజులు అలా అనేవి గడిచిపోయాయి బాస్రా అనే ప్లేస్లో. అయితే ఒకసారి ఏమైందంటే ఒక పెద్ద భయం వచ్చిందండి, ఒక పెద్ద భయం లాగా జరిగిందంటే ఫ్యూచర్లో జరగబోయే దాని నుంచి భయం అన్నమాట. సో ఏంటంటే మిస్ బిల్ని మిస్ అని నిక్ నేమ్ పెట్టారనమాట. సో మిస్ని ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వచ్చింది. సో మిస్ నుండి ఇంగ్లాండ్కు ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వచ్చింది. అయితే అందులో వచ్చేసరికి మనకి బ్రిటిష్ ఎయిర్లైన్స్లో అంటే ఏరోప్లేన్స్లో ఫ్లైట్స్లో యానిమల్స్ని అలౌ చేయరట, ఫ్లై చేసేటప్పుడు యానిమల్స్ని అలౌ చేయరట. కాబట్టి తిని ఏం చేశాడంటే ఇంకొక ఫ్లైట్ని బుక్ చేసుకున్నారంట టు ప్యారిస్ ఆన్ అనదర్ ఐర్లాండ్ అండ్ ఫ్రమ్ దేర్ టు లండన్ అండ్ అక్కడ నుండి లండన్కి ఒకటి. సో వేరే ఎయిర్లైన్ బుక్ చేసుకున్నారు. ద ఎయిర్లైన్ ఇన్సిస్టెడ్ దట్ మిస్ షుడ్ బి ప్యాక్డ్ ఇన్ టు అ బాక్స్ not more than 18 inches square to be carried on the floor at my feet. I had a box made and an hour before we started. I put Miss into the box so that he would become accustomed to it and left for a hurried meal. సో ఏమైందంట అన్నారంట, కానీ ఒక కండిషన్ పెట్టారంట, కానీ మీరు తెచ్చి ఆ పెట్ని ఒక బాక్స్లో ప్యాక్ చేసి తేవాలి. ఒక స్క్వేర్ షేప్లో 18 inches ఉన్న మోర్ దెన్ 18 inches ఉన్న ఒక స్క్వేర్ బాక్స్లో పెట్టి తీసుకురావాలి, అలాగైతేనే యానిమల్స్కి అలో ఉంది అని చెప్పారంట. సో అతను అలాగే మిస్ని కూడా అందులో పెట్టారు, మిస్ బిల్ అందులో పెట్టి అలాగే ప్యాక్ చేసి చేశారంట. సో వెన్ ఐ రిటర్న్డ్ దేర్ వాజ్ అన్ అప్పైలింగ్ స్పెక్టకిల్. సో తను రిటర్న్ అయ్యేసరికి ఒక అప్పైలింగ్ స్పెక్టకిల్ అంటే షాకింగ్ సీన్ అనమాట. షాకింగ్ సీన్ అనేది ఒకటి కనిపించిందట తను రిటర్న్ రాగానే. దేర్ వాజ్ కంప్లీట్ సైలెన్స్ ఫ్రమ్ ద బాక్స్ బట్ ఫ్రమ్ ఇట్స్ ఎయిర్ హోల్స్ అండ్ చింక్స్ around the lid blood had trickled and died. I wiped off the lock and tore open the lid and Miss exhausted and blood spattered, whimpered and caught at my leg. Quickly took off. అంటే ఏమైంది, అతను రాగానే ఒక షాకింగ్ దృశ్యాన్ని కనిపించిందంటే ఏంటి, ఇలా రాగానే క్విక్గా అతను ఓపెన్ చేశాడు. అంటే ఏమైంది, ఆ ఎయిర్ హోల్స్ గట్ట సైలెంట్గా చాలా సైలెంట్గా మిస్ సౌండ్ చేసి సైలెంట్గా బాక్స్లో ఉన్నాడు. ఆ ఎయిర్ హోల్ నుండి గట్ట బ్లడ్ అనేది కనిపించిందట అతనికి. సో అంటే తను చనిపోయిందేమో అతనికి భయం వేసిందట. సో భయం వేసి వెంటనే ఏం చేశాడు, అది ఓపెన్ చేశాడు అనమాట. సో ఓపెన్ చేయగానే వెంటనే వచ్చి అది కాల్ మీద పడింది. హీ హ్యాడ్ torn the lining of the box to shreds. When I removed the last of it, so there was no cutting edges left. It was just 10 minutes until the time of the flight and the airport was 5 minutes distant. I put the miserable miss back into the box, holding down the lid with my hand. అయితే చింపిసి చూసాడు అనమాట దాన్ని. సో ఇరిపిసి వెంటనే చింపిసి చూడగానే అక్కడ ఏమీ అవ్వలేదు, అది బాగానే ఉందంట. సో ఎడ్జెస్ ఏం కట్ అయ్యలేదు. అయితే ఇంకా జస్ట్ 10 minutes ఉన్నాయంట ఫ్లైట్ కోసం. అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఇంకా 5 minutes డిస్టెన్స్ ఉందట. సో మళ్ళీ ఇతను ఇరిపిసాడు దాన్ని. సో ఇప్పుడు ఎలా మళ్ళీ అని మళ్ళీ మిస్ని బాక్స్లో మళ్ళీ వెనక్కి పెట్టి ఆ లిడ్ పడిపోకుండా దాన్ని పట్టుకొని ఉన్నాడు అనమాట, పడిపోకుండా. I sat in the back of the car with the box beside me as the driver tore through the streets of Basra like ricocheting bullet. The aircraft was waiting to take off. I was rushed through to it by frustrated officials. Luckily the seat booked for me was at the extreme front. అయితే ఏమైంది, అతను దాన్ని పట్టుకొని ఆ ఫ్లైట్ దగ్గరికి వెళ్ళడానికి వెళ్తాడు. అతను కూడా చాలా ఫాస్ట్గా బాగా వెళ్ళాడంట. సో అయితే ఆ పరిగెట్టుకుని అతను చాలా కోపంతో వెళ్ళాడంట. ఇతను సీట్ వచ్చేసరికి లక్కీగా ఫ్రంట్నే ఉందంట, లాస్ట్కి ఏం లేదంట. సో ఫ్రంట్న ముందుకే ఉందంట. సో ఐ కవర్డ్ ద ఫ్లోర్ అరౌండ్ మై ఫీట్ విత్ న్యూస్ పేపర్. సో ఇతని చుట్టూ ఉన్న ఫ్లోర్ని న్యూస్ పేపర్తో కవర్ చేస్తాడట. ర్యాంగ్ ద ఎయిర్ హోస్ట్రెస్ అండ్ గేవ్ హర్ అ పార్సల్ ఆఫ్ ఫిష్ ఫర్ మిస్ టు కీప్ ఇన్ అ కూల్ ప్లేస్. సో ఒక ఫిష్ ఇచ్చి మిస్ కోసం అది కూల్ ప్లేస్లో ఫిష్ని పెట్టండి అని ఎవరికి ఎయిర్ హోస్ట్రెస్కి ఇచ్చారంట.
అంటే అక్కడ ఏరోప్లేన్ ఉండే వాళ్ళని అలాగ అంటామన్నమాట. సో ఐ టుక్ హర్ ఇన్ టు మై కాన్ఫిడెన్స్ అబౌట్ ద ఈవెంట్స్ ఆఫ్ ద లాస్ట్ హాఫ్ అన్ అవర్. సో ఏం జరిగింది అనేది ఆమెకు అంతా సీక్రెట్ అంతా చెప్తాడంటే లాస్ట్ 1 hour అప్పుడు ఏమైంది, మిజల్గా అయ్యింది, నేను ఓపెన్ చేస్తాను అంతా చెప్పాడు. ఐ హ్యావ్ retained the most profound admiration for that air hostess. She was very queen of her kind. చాలా మంచి అమ్మాయి అంట. She suggested that I might prefer to have a pet on my knee. సో అయితే అలాగే అయింది కదా, అయితే తన్ని మీ ఒళ్ళో పెట్టుకోండి మీ మీద అని ఇచ్చిందంట. I could have kissed her hand in the depth of my gratitude, but not knowing what else, I was quite unprepared for what followed. సో తీసుకొని దాన్ని ఓటర్స్ నుంచి తెలియదు అటుకి. సో దాన్ని తీసుకొని హ్యాపీగా అతను ఒళ్ళో పెట్టుకొని ఉన్నాడంట. సో ఇక్కడ ఇమేజ్ చూస్తున్నారు కదా. సో నెక్స్ట్ ఏమైంది, మిస్ వాజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అనే ఫ్లాష్. సో చూడలేదు అతను, అది ఆ బాక్స్ నుండి ఫ్లాష్ అంటే వెళ్ళిపోయింది, ఫ్లాష్ అంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఈ డిసపియర్డ్ అట్ హై స్పీడ్ డౌన్ ద ఎయిర్ క్రాఫ్ట్. సో చాలా ఫాస్ట్గా డిసపియర్ అయిపోయిందంట, అంటే మాయిపోయింది, ఎక్కడికి వెళ్ళింది తెలియదు. దేర్ వేర్ స్క్వాక్స్ అండ్ స్ట్రిక్స్ and a woman stood up on her feet screaming out, a rat, a rat. I caught sight of its tail disappearing beneath the legs of a portly white turbaned Indian. సో అయితే ఏమైందంటే ఒక ఆమె అరుస్తుందంట, ఎలక ఎలక అని అంటే చూడడానికి మిస్బిల్ అంతా ఎలకలా ఉంటుందన్నమాట. సో అలా అరుస్తుందట, అరుస్తూ ఉండగానే అతను చూడగానే మిస్బి ఒక టెయిల్ కనిపించిందట, తోక. సో వెంటనే ఏమైంది, డ్రైవింగ్ ఫర్ ఇట్ ఐ మిస్డ్ బట్ ఫౌండ్ మై ఫేస్ కవర్డ్ ఇన్ కర్రీ పెర్హాప్స్ బౌసా. Said the air hostess with the most charming smile. It would be better if you resumed your seat and I will find the animal and bring it to you. So hostess ఏమన్నదంటే, మీరు మీ ప్లేస్లోనే ఉండండి, మీరు తినండి, అంటే కర్రీ అంత మొహం కట్టుకోదు కదా. సో తినండి, మీరు నేను చూస్తాను, నేను ఎక్కడుందో యానిమల్ వెతికి తెస్తాను, మీరు తినండి అని నవ్వుతూ చెప్పిందంట. I returned to my seat. I was craning my neck trying to follow the hunt when suddenly I heard from my feet a distressed cheater of recognition and welcome, and Miss bounded on to my knee and began to nuzzle my face and my neck. సో వెంటనే నజిల్ అంటే టు రబ్ జెంటలీ విత్ ద నోస్ అని వస్తుంది. సో అతను కూర్చున్నాడట తన సీట్లో. సో ఏం చేయాలా ఏంటి అని ఆలోచిస్తూ అలా ఉండగా సడన్గా అతనికి సౌండ్ వినిపించిందట ఇతను కాల్ దగ్గర నుండి. ఏంటంటే మిస్ వచ్చి తిన్న కాల్ దగ్గర ఉంది ఇలా తిని నింపుతున్నాడు అనమాట. అండ్ నెక్స్ట్ చూద్దాం. మిస్ అండ్ ఐ రిమైండ్ ఇన్ లండన్ ఫర్ నియర్లీ ఎ మంత్. సో అది అయిపోయింది, తర్వాత లండన్కి వెళ్ళిపోయారు. సో నియర్లీ 1 month వరకు వీళ్ళు మిస్ను తను అక్కడ ఉన్నారనమాట, మ్యాక్స్వెల్ మిస్. He would play for hours with a selection of toys, ping pong balls, marbles, rubber, fruit, and a terrapin shell that I had brought back from his native marshes. With the ping pong ball, he invented a game of his own which could keep him completely interested in, for up to half an hour at the time. సో అక్కడ మిస్ ఎప్పుడు కూడా వెరైటీ బోల్డ్ బొమ్మలు అంట, బోల్డ్ బొమ్మలతో ఎప్పుడూ ఆడుకుంటూ హవర్స్ చాలా గంటలు ఆడుతూ ఆ టాయ్స్ని సెలెక్షన్ చేస్తూ ఆడుకుంటూ ఉండిపోయిందంటే. పింక్ పాంగ్ బాల్స్ ఉండేవట, మార్బుల్స్ అంటే గోళీలు, రబ్బర్ ఫ్రూట్స్, ఇలా బోల్డ్ ఉండేవంట, అన్నిటితో బాగా ఆడుకునేది అనమాట. సో థెరపిన్ షెల్ అంటే అదొక స్మాల్ షెల్ అనమాట, టర్టిల్ లాగా ఉంటుంది, స్మాల్ టర్టిల్ లాంటి. సో టర్టిల్ యొక్క షెల్ అనమాట, నార్త్ అమెరికాలో దొరుకుతుంది. సో దాంతో ఆడుకుంటూ అలా ఉండేది. ఏ సూట్ కేస్ దట్ I had taken to Iraq had become damaged on the journey home. సో సూట్ కేస్ అతను పట్టుకొని అలా వెళ్తుండగా అది డ్యామేజ్ అయిపోయిందట. సో దట్ ద లిడ్ వెన్ క్లోజ్ రిమైండ్ అట్ ద స్లోప్ ఫ్రమ్ one end to the other. Miss discovered that if he placed the ball on the high end, it would run down and length of the suitcase. సో మిస్ అప్పుడు ఏం చేసింది, ఒక బాల్ తీసి దానికి పెట్టిందంటే. He would dash around to the other end to the ambush, అంటే టు అటాక్ సడన్లీ ఫ్రమ్ ఎ హిడెన్ పొజిషన్. సో హిడెన్ పొజిషన్లో అంబూస్ చేసింది. ఇట్స్ అరైవల్ హైడ్ ఫ్రమ్ ఇట్, దాని నుండి దాక్కుంది. సో క్రాంచింగ్ స్ప్రింగ్ అప్ rapid to thaw out to the high and once more. Outside the house I exercised him on a lid precisely as if he had been a dog. Miss quickly developed certain compulsive habits, అంటే habits impossible to control అనమాట. అలాంటి హ్యాబిట్స్ అనేవి తనలో స్టార్ట్ అయ్యాయి. On these walks in the London streets like a rituals of children who on the way
to and from school must place their feet squarely on the center of each paving block. సో paving block మీద ప్రతి ఒక్క పిల్లలు కూడా కాల్ పెట్టాల్సిందే అంటున్నాడు. మస్ట్ టచ్ ఎవ్రీ 17th upright of the iron railings. సో ఐరన్ రైలింగ్స్ని కంపల్సరీ టచ్ చేయాలి. ఆర్ పాస్ ద అవుట్ సైడ్ ఆఫ్ ఎవ్రీ సెకండ్ ల్యాంప్ పోస్ట్, లేదా సెకండ్ ల్యాంప్ పోస్ట్ని పాస్ చేయాలన్నాడు. ఆపోజిట్ టు మై ఫ్లాట్ వాజ్ అ సింగిల్ స్టోరీ ప్రైమరీ స్కూల్. సో ఇతని ఫ్లాట్కి ఆపోజిట్లో ఒక ప్రైమరీ స్కూల్ ఉండేదంట. అలాంగ్ హూస్ frontage ran a low wall some 2 feet high on his way home, but never on his way out. Miss would tug me to this wall, jump onto it, and gallop the full length of its 30 yards, to the hopeless distraction both of pupils and staff within. సో దాంతో పూపిల్ అంటే పూపిల్ అంటే కంట్లో ఉంటుంది కదా, సో అలా చూస్తూ బాగా ఆడుకునేదంట మిస్ బిల్. So it is not, I suppose, in any way strange that the average Londoner should not recognize an author. ఒక లండనర్ ఇండియన్ అంటాం కదా, అలాగే లండనర్ అంటే లండన్ వాళ్ళు అని అర్థం. సో వాళ్ళు ఒక ఆథర్ని రికగ్నైజ్ చేయలేరు, గుర్తుపట్టలేరు. కానీ చాలామంది గెస్టర్స్ ఇది ఎలాంటి యానిమల్, ఇదేంటి అని సర్ప్రైజ్గా వచ్చి అడిగేవారంట. సో ఆథర్ అనేది ఒక కంపారిటివ్ స్మాల్ గ్రూప్ ఆఫ్ యానిమల్ లాగా పిలబడుతుందంట ముస్టెలైన్స్ అని. సో దాని బ్యాడ్జర్ మీద మాన్గూస్లో, వీవిల్లో, స్టోట్లో, మింక్లో, అదర్స్లో అన్ని షేర్ చేసుకున్నాట. I faced a continuous barrage of conjectural questions that sprayed all the nostalgia but the water. More random guests sit on a baby seal and a squirrel. సో చాలా మంది గెస్టర్స్ ఏం చెప్పారు, ఇది ఒక బేబీ సీల్ అని, ఏది ఉడత అని ఇలా చెప్పారంట. ఈజ్ దట్ అ వాల్రస్ మిస్టర్? సో అదొక వాల్రస్ అని అడిగారంట. రెడ్యూస్డ్ మీ గిగల్స్. And outside a dog showed I heard a hippo, and ఇంకొక హిప్పో అని, a beaver, a bear cub, a leopard one, apparently that had changed its spots and a amount of fur. Miss was anything but an otter. Miss ఏదైనా కానీ బని తన ఒక ఆటర్ అని చెప్తున్నారు. But the question for which I awarded the highest score came from a labber digging a hole in the street. సో ఒక హైయెస్ట్ మంచి క్వశ్చన్ వచ్చింది, ఏంటంటే లేబర్ తగ్గించట. సో తవ్వుతున్న లేబర్. So I was still far from him when he laid down his tool. So అతను దూరం నుంచి వస్తున్నారంట, అతను టూల్స్ ఇచ్చాడు. Put his hands on his hips and began to stare. As I drew near to, I saw his expression of surprise up front. సో దాన్ని చూసి సర్ప్రైజ్గా అతను ఫీల్ అవ్వడం, అతను కళ్ళు నిద్ర చూసాడంట. As though he would have me know that he wasn't one upon whom to play jokes. తను జోక్స్ ప్లే చేయడు. I came abreast of him. He spat, glared, and then glowed out, "Here, mister, what is it supposed to be?" అదేంటి, వాట్ ఈస్ ఇట్ సపోజ్డ్ టు బి అని అడిగాడు అనమాట. దాని గురించి ఏంటి ఇది అని అడిగాడు. ఎవరు అక్కడ ఉంది, లేబర్. సో నెక్స్ట్ వచ్చేసరికి స్టోరీ మనకి ఇంకా కంటిన్యూ అవ్వలేదు. సో ఇక్కడితో స్టోరీ అనేది అయిపోయింది అనమాట. సో దిస్ ఇస్ ద స్టోరీ. నెక్స్ట్ వచ్చేసరికి మనకి పోయం అన్నీ ఉన్నాయి. ఈ పోయం వచ్చేసరికి మనం నెక్స్ట్ టైం చూద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.